శ్వేతముని వృతాంతము. లింగపురాణములోని శ్వేతముని యొక్క వృతాంతము. పూర్వము శ్వేతుడనే మహాముని ఉండేవాడు. ఆయన అల్పాయుష్కుడు. ఆ విషయం తెలుసుకున్న శ్వేతముని తనకి చిరంజీవిత్వం కలగాలని భావించి కొండగుహల్లో నివసిస్తూ అక్కడే ఒక శివలింగాన్ని ప్రతిష్ఠించుకున్నాడు. రుద్రాధ్యాయంతో నిత్యం ఆ లింగానికి పూజలు అభిషేకాలు చేస్తూ పరమేశ్వరుని భక్తితో ఆరాధించసాగాడు. కొన్నాళ్ళు గడిచాక శ్వేతుడికి ఆయుష్ తీరిపోగా యమధర్మరాజు అక్కడికొచ్చాడు. యముణ్ణి చూసి కూడా ఏమాత్రం భయపడకుండా శ్వేతముని త్రయంబక మంత్రాన్ని నిష్టగా జపిస్తూ మృత్యువు నన్నేం చేయలేదు అని ధైర్యంగా ఉన్నాడు. శ్వేతముని దగ్గరికొచ్చిన యముడు గంభీరంగా, శ్వేతముని, నీ ఆయుర్దాయం ముగిసింది, ఇక లేచిరా, నాకిప్పుడు శివారాధనతో పనేమిటి? త్రిమూర్తులు కూడా నేను తీసుకెళ్లాలనుకున్న వాణ్ణి రక్షించలేరు, లేచిరా అని గట్టిగా పిలిచాడు. యముడు మాటలు వినగానే శ్వేతమునికి మనసులో భయం కలిగింది. దుఃఖంతో శంకర, శరణాగత వత్సల, దీనబంధు, నన్ను రక్షించు అని ప్రార్థించి కొంత ధైర్యం తెచ్చుకున్నాడు. వెంటనే యముడితో ధర్మరాజా, నన్ను తీసుకెళ్లడం వల్ల నీకేం ప్రయోజనం? మహాదేవుడి లింగాన్నే నేను నిత్యం పూజిస్తున్నాను, ఆయనే నమ్ముకున్నాను, నాకేం భయం లేదు. నాలాంటి శివభక్తుల్ని ఆ శంకరుడే రక్షిస్తాడు. శివభక్తుడికి బ్రహ్మ రాసిన రాత కూడా నిరుపయోగమవుతుందని అని అన్నాడు. శ్వేతుడు సమాధానం యముడికి ఆగ్రహం కలిగించింది. తక్షణమే కోరలతో భయంకరమైన సింహానాదం చేస్తూ తనకి ఎదురు సమాధానం చెప్పిన శ్వేతమునిని తన పాసంతో బంధించాడు. ఓయి శ్వేత, ఇదిగో నిన్ను ఇలా బంధించి తీసుకెళుతున్నా. ఇప్పుడు నీ శంకరుడు ఏం చేస్తాడు? అసలు ఆ మహాదేవుడు ఎక్కడున్నాడు? నేనెక్కడా? నీ శంకరుడెక్కడా? నేను మృత్యుదేవతని, నాకెదురే లేదు, నేనెవరికి భయపడను. నీవు ఇన్నాళ్ళు పూజించిన శివలింగం నిన్ను ఏమాత్రం రక్షించలేదు. ఇక నీవు ఈ పూజలు అభిషేకాలు చేసి ఏం ప్రయోజనం అని దురహంకారంతో పలికి శ్వేతుణ్ణి బంధించి అతడి ప్రాణాలు తీయబోతున్నాడు. అంతలో త్వరన్ వినిర్గతః పరః శివ స్వయం త్రిలోచన త్రయంబకోయంబయాసమం సనందినా గణేశ్వరై. త్రయంబకుడైన పరమేశ్వరుడు పార్వతీతో, నందితో, ప్రమదగణాలతో శ్వేతుడు పూజించిన శివలింగం నుంచి ఆవిర్భవించాడు. మహాభీకరంగా ఎంతో క్రోధంతో ఉన్న శివుడి ఉగ్ర రూపాన్ని చూసి గుండె ఆగిపోయిన యముడు ఒక్కసారిగా భయంతో కిందపడి మరణించాడు. శ్వేతుడు తన ఇష్టదైవాన్ని ప్రత్యక్షంగా దర్శించిన ఆనందంతో శంకర, హరహర మహాదేవ, శరణు శరణు అని ప్రార్థించాడు. సమవర్తి అయిన యముడు మరణించటంతో దేవతలంతా ఎంతో ఆందోళన చెందారు. ధర్మం అస్తవ్యస్తమవుతుందని భావించి అందరూ కలిసి యముని బ్రతికించమని శివుని కోరారు. దేవతల విన్నపాన్ని మన్నించి తన కంటి చూపుతో యముణ్ణి తిరిగి బ్రతికించాడు. తననే త్రికరణ శుద్ధిగా నమ్ముకున్న శ్వేతమునిని కరుణించి ఆయనకు చిరంజీవిత్వాన్ని అనుగ్రహించాడు. కనుక మునులారా, మీరంతా త్రయంబకం మంత్రాన్ని త్రికరణ శుద్ధిగా ఏకాగ్రతతో జపించి ఎలాంటి దుఃఖాలు లేక ఆనందాన్ని పొందండి అని చెప్పి బ్రహ్మదేవుడు వారిని సముదాయించాడు. మునులందరూ బ్రహ్మ చెప్పిన శ్వేతముని వృత్తాంతాన్ని విని ఎంతో ఆనందించారు. తిరిగి ఆయనతో, విధాత, మా మీద ఎంతో దయతో మా అవివేకాన్ని పోగొట్టావు. మాకొక సందేహం, శివుడి మీద భక్తి దేనివల్ల కలుగుతుంది? యజ్ఞం, తపస్సు, వ్రతం అనే వాటిలో దేని ద్వారా శివభక్తి మాలో పెంపొందుతుంది అని ప్రశ్నించారు. మహర్షులారా, మీకు దానము, తపస్సు, స్వాధ్యాయం, యజ్ఞయాగాలు, ప్రాణాయామాది యోగాలు, వీటిని ఆచరించటం వల్ల శివభక్తి కలగదు.
ప్రసాదే ప్రసాదేనైవ సా భక్తి శివే పరమకారణే. ఈ చరాచర ప్రపంచానికి మూలకారకుడైన శివుడి మీద ఏకాగ్ర భక్తి అనేది కేవలం శివానుగ్రహంతోనే లభిస్తుంది. కనుక మీరంతా శివానుగ్రహం కోసం ప్రయత్నించండి అని చెప్పాడు బ్రహ్మదేవుడు. ఆ మాటలు విని ఎంతో ఆనందించిన మునులు, ఋషులు తమ తమ పత్నులతో సహా ఆయనకి భక్తిగా నమస్కరించారు. మునులు దారువనం చేరి శివుణ్ణి అర్చించటం. బ్రహ్మదేవుడి ద్వారా పరమేశ్వరుడు గొప్పతనాన్ని, ఆయన్ని పూజించే విధానాన్ని, ఆయన అనుగ్రహం పొందేందుకు పాటించాల్సిన విధుల్ని తెలుసుకొని అందరూ తిరిగి దారువనానికి వచ్చారు. అందరూ తమ తమ భార్యలతో కలిసి ఆ వనంలోని వివిధ ప్రదేశాలలో శివుని ప్రతిష్ఠించుకుని పూజ, జప, ధ్యానాలతో ఆయన్ని ఆరాధించసాగారు. అలా సంవత్సర కాలం గడిచింది. వసంత ఋతువు ప్రారంభమైంది. అప్పుడు శివుడు వారి భక్తిని పరీక్షించాలని ఒంటి నిండా విభూతి పూసుకుని నగ్నంగా వికారమైన రూపంతో వారి ముందుకొచ్చాడు. వారిని భయపెడుతూ వికృతంగా ఆడుతూ పాడుతూ అరుస్తూ ఇలా చిత్ర విచిత్ర విన్యాసాలు చేయటం ప్రారంభించాడు. వారి ఆశ్రమాల చుట్టూ నగ్నంగా తిరుగుతూ యాచించసాగాడు. పరమేశ్వరుడు ఎన్ని రకాలుగా ప్రలోభ పెట్టినా, ఎన్ని రకాలుగా భయాన్ని, అసహ్యాన్ని కలుగచేసినా ఆ మునులంతా వివేకంతో ఆ వచ్చింది పరమేశ్వరుడేనని గ్రహించి ఆ వికృతాకారంలో ఉన్న ఆ పురుషుణ్ణి పిలిచి ఆసనం మీద కూర్చోపెట్టి నీళ్లతో ఆయన పాదాలు కడిగి భస్మాన్ని, గంధపుష్పాక్షతల్ని, పూలమాలల్ని, బిల్వదళాల్ని, ధూపదీప నైవేద్యాల్ని సమర్పించారు. తమ భార్య పుత్రులతో, బంధుమిత్ర పరిజనాలతో కలిసి ఎంతో వినయంగా ఆయనకి నమస్కరించి ఎంతో ఘనంగా స్తుతించారు. పరమేశ్వర కరుణారస సింధు, మేము అవివేకంతో మా మనోవాక్కాయాల ద్వారా చేసిన పాపాల్ని క్షమించు. నీ దివ్య చరిత్ర విచిత్రం రహస్యం. బ్రహ్మాదులకి కూడా అది తెలియదు, అంతు చిక్కదు. నీ మార్గాన్ని ఎవరము తెలుసుకొనలేము. విశ్వేశ్వర, నీలాంటి వాడెవడో ఎవరికి తెలుసు? విశ్వేశ్వర, నీవెలాంటి వాడివో ఎవరికి తెలియదు. మహాత్ములు నిన్ను నిత్యం పొగుడుతూనే ఉంటారు. భవ్యుడు, భవుడు, భావనుడు, అనంత బలవీర్యం కలిగిన వాడు, భూతపతి, సంహారకుడు, పిసంగుడు, గోరోచనం లాంటి కళ్ళు కలిగినవాడు, అవ్యయుడు, జగత్తుకి ఆధారమైన వాడు, త్రిగుణాత్మకుడు, సత్వరజస్తమో గుణాలతో నిండిన త్రయంబకుడు, త్రినేత్రుడు, త్రిశూలాన్ని ధరించినవాడు, కందర్పుడు, హుతాసనుడు, పరమాత్మ శంకరుడు, వృషాంకుడు, గణాధిపతి, కాలుడు, దండహస్తుడు, శతజిహ్వుడు, పాసహస్తుడు, వేదమంత్రాలు స్తుతించే ప్రధాన దైవం అనే విశేషణాలు మీకే సరిపోతాయి. ప్రభు భూత భవిష్యత వర్తమాన కాలాలలో ప్రవర్తించే ఈ సకల సృష్టి నీ దివ్య శరీరం నుంచే ఆవిర్భవిస్తోంది. మానవులందరూ తెలిసి తెలియక చేసే పనులన్నిటినీ నీవే చేయిస్తున్నావు. ఈ విధంగా మునులందరూ స్తుతించగా పరమేశ్వరుడికి ఎంతో ఆనందం కలిగింది. వారందరూ తాము చేసిన పనికి పశ్చాత్తాపం చెందారని గ్రహించాడు. తన నిజస్వరూపాన్ని దర్శించేందుకు వారికి దివ్య దృష్టిని ప్రసాదించగా మహాదేవుడి ద్వారా దివ్య దృష్టిని పొందిన వారంతా ఆయన దివ్యమంగళ విగ్రహాన్ని దర్శించి తన్మయులై మంగళకరమైన వాక్యాలతో తిరిగి ఇలా కీర్తించారు. నీలకంఠాయ దేవాయ చితాభస్మాంగదారిణే, నీలకంఠాయ దేవాయ చితాభస్మాంగదారిణే, త్వం
త్వం బ్రహ్మ సర్వదేవానాం త్వం బ్రహ్మ సర్వదేవానాం త్వం త్వం బ్రహ్మ బ్రహ్మ సర్వదేవానాం రుద్రాణం నీలలోహితయా రుద్రాణం నీలలోహితః. పరమేశ్వర, అమరుల్లో నీవు బ్రహ్మవి, రుద్రుల్లో నీలలోహితుడివి, ప్రాణులందరిలో జీవాత్మవి, సాంఖ్యయోగులందరిలో నిన్ను పురుషుడంటారు. పర్వతాలలో నీవు మేరువని, నక్షత్రాలలో చంద్రుడివి, ఋషుల్లో వశిష్ఠుడివి, దేవతల్లో దేవేంద్రుడివి, సమస్త వేద వాన్మయంలో ఓంకారానివి, వేద సూక్తాలలో శ్రేష్టమైన సామ సూక్తానివి, అరణ్యంలో సంచరించే మృగాలలో సింహానివి, గ్రామాల్లో సంచరించే పశువుల్లో వృషభానివి, లోకులందరూ పూజించే దేవుళ్లలో అగ్రగణ్యుడివి. ప్రభు, మేమంతా నీ దాసులం, మేమంతా తరించటానికి ఏం చేయాలో ఆజ్ఞాపించు. నీ ఆద్యాంతాలు మేము తెలుసుకొనలేము, మమ్మల్ని అనుగ్రహించు అని శివుడి పాదాల మీద పడ్డారు. వారందరి ప్రార్థన విన్న శివుడు సంతోషించి పరమ పవిత్రమైన పాశుపత వ్రతాన్ని, అలాగే భస్మస్నాన విధిని వారికి వివరించాడు. దదీచి శుపుల వృత్తాంతం. పూర్వము బ్రహ్మదేవుడు కుమారుడైన శుపుడు తన పరాక్రమంతో భూమండలాన్ని సుక్షత్రియుడుగా పాలిస్తున్నాడు. ఆయనకి మహాతపస్వి అయిన దదీచి మునితో స్నేహం ఏర్పడింది. అది దినదిన ప్రవర్ధమానమైంది. ఒకనాడు వారిద్దరికి మధ్య విప్రుడు గొప్పవాడా లేక క్షత్రియుడు గొప్పవాడా అనే విషయం చర్చకు వచ్చింది. ఆ విషయం మీద వారిద్దరికీ వాగ్వాదం జరిగింది. క్షుపుడు, నేను అష్టదిక్పాలకుల అంశతో, శ్రీహరి అంశతో జన్మించిన క్షత్రియుణ్ణి కనుక నన్ను నీవు పూజించాలి, నీకన్నా నేనే గొప్ప అని అహంకారంతో వాదించాడు. క్షుపుడి మాటలు విన్న దదీచి మహర్షికి ఆగ్రహం కలిగింది. వెంటనే తన పాదాలతో క్షుపుడిని ఒక్క తన్ను తన్నాడు. దాంతో క్షుపుడికి కూడా ఆవేశం వచ్చింది. పూర్వం తనకు దేవేంద్రుడు ప్రసాదించిన వజ్రాయుధాన్ని తీసుకుని దాంతో క్షుపుడిని గట్టిగా కొట్టాడు. దాని దెబ్బకి తాళలేక దదీచి కింద పడిపోయి శుక్రాచార్యుని స్మరించాడు. అలా దదీచి 2 భాగాలుగా ఖండించబడి మరణించగా, చనిపోయే ముందు ఆయన చేసిన ప్రార్థన విని శుక్రాచార్యుడు రహస్యంగా అక్కడికొచ్చి రెండుగా చీలిన ఆయన శరీర భాగాన్ని ఒకటిగా కలిపి తన మృత సంజీవని విద్యతో పునర్జీవితుణ్ణి చేశాడు. ప్రాణాలు తిరిగి వచ్చి పైకి లేచిన దదీచితో మహర్షి బ్రహ్మాదివంద్యుడు దేవదేవుడు అయిన పరమేశ్వరుని ఆరాధించి ఎవరి చేత వధింపబడకుండా మృత్యుని జయించావు. ఈశ్వరోపాసన వల్ల అది నీకు సాధ్యమవుతుంది. పూర్వం మహేశ్వరుడు నాకు అమృత సంజీవని విద్యను ఉపదేశించడం వలనే నేను నిన్ను బ్రతికించగలిగాను. నేను కూడా మృత్యువుని జయించాను. శివభక్తులైన వారికి ఎప్పటికీ మృత్యు భయం ఉండదు. నీకు మృత సంజీవని అయిన త్రయంబక మంత్రాన్ని ఉపదేశిస్తున్నాను అని ఆయనకు ఈ మంత్రాన్ని ఉపదేశించాడు. మృత్యుంజయ. త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాత్ మృత్యోర్ముక్ష్యమామృతాత్. మంత్రార్థం. త్రయంబకం ముల్లోకాలకి తండ్రి అయినవాడు, అలాగే సూర్య చంద్ర అగ్నులకు జనకుడు, సత్వరజస్తమో గుణాన్ని అధిష్ఠించేవాడు, మనోబుద్ధి అహంకారాలని ప్రచలింపచేసేవాడు, గర్భాపత్య ఆహావనీయ దక్షిణాగ్ని స్వరూపుడు, బ్రహ్మ విష్ణు రుద్రులకి జనకుడు, ఋక్ యజుర్ సామవేదాలకి ప్రణేతగా ఉన్నవాడు అని అర్థం. ఇక్కడ త్రి అనగా 3 అని, అంబక అనగా తండ్రి, అధిష్ఠత, ప్రేరకుడు, స్వరూపం, ప్రేణత అనే అర్థాలు గ్రహించాలి. సుగంధిం అనగా సుగంధం కలిగిన వాడు. ఇక్కడ సుగంధం అంటే ప్రాణులందరిలో, త్రిగుణాలలో, మూల ప్రకృతిలో, ఇంద్రియాలలో, దేవతలలో, ప్రమదగణాలలో పరమేశ్వరుడు పూలలో ఉన్న పరిమళంగా సూక్ష్మరూపంతో ఉంటాడు అని భావం. పరిమళాన్ని మనం ముక్కుతో గ్రహించినట్టు శుద్ధమైన మనసుతోనే పరమేశ్వరుని గ్రహించాలి.
పుష్టి అనగా పురుషుడి ప్రకృతి. అలాంటి ప్రకృతిని బ్రహ్మాది దేవతలకు వారి శరీర వాన్మనోబలాలని బలాలని వర్ధనం అనగా పెంపొందించే అమృతాత్ నాశనం లేని దేవుణ్ణి యజామహే పూజిస్తున్నాము లేక ఉపాసిస్తున్నాము. ఈ విధంగా ఉపాసించబడే నాసరహితుడైన భగవంతుడు శివుడు మృత్యుహ అనగా యమపాసాల నుంచి ముక్షియత్ విడిపించుగాక. ఏ విధంగా అంటే ఉర్వారుకమివ బంధనాత్ తొడిమ నుంచి ఉర్వారుకమివ దోసపండులాగా అని భావం, మంత్రభావం. ముల్లోకాలకి తండ్రి అయినవాడు, సుగంధం కలిగినవాడు, దేవతలందరికీ జీవులందరికీ పుష్టిని బలాన్ని పెంపొందించేవాడు, మృత్యు అన్నదే లేనివాడు ఆయన పరమేశ్వరుని భగవంతుని పూజిస్తున్నాను. ఆయన దోసతీగ నుంచి ఆయన దోసతీగ నుంచి పండిన దోసకాయ విడిపోయినట్టు మృత్యుపాసం నుంచి నన్ను కూడా విడిపోయేటట్టు చేయుగాక. పరమేశ్వరుడి సన్నిధిలో ఈ మృత్యుంజయ మంత్రంతో అభిమంత్రించిన నీళ్ళని తాగుతూ అదే మంత్రాన్ని జపిస్తూ హోమం చేస్తే అపమృత్యు భయం ఎప్పటికీ కలగదు అని శుక్రాచార్యుడు దదీచికి బోధించాడు. ఈ విధంగా శుక్రాచార్యుడి ద్వారా మంత్రోపదేశం పొందిన దదీచి మహర్షి ఆయన చెప్పినట్టుగా మృత్యుంజయ మంత్రాన్ని సాధన చేసి సిద్ధి పొందాడు. తద్వారా ఆయన శరీరం అవధ్యత్వాన్ని, వజ్రం లాంటి ఎముకల్ని పొంది ఎంతో దృఢంగా తయారైంది. అలా సంపూర్ణంగా బలం చేకూరాక దదీచి క్షుకుడి దగ్గరికి వెళ్ళి మరోసారి ఆగ్రహంగా అతన్ని ఒక తన్ను తన్నాడు. క్షుకుడు కూడా తిరిగి వజ్రాయుధంతో దదీచిని ఖండించబోగా అది ఆయన శరీరానికి తగిలి వంకరపోయింది. దానితో దదీచి మహర్షికి శివానుగ్రహం లభించిందని గ్రహించిన క్షుకుడు వెనుతిరిగిపోయాడు. క్షుకుడికి దదీచి వల్ల పరాభవం.